ఇప్పుడు జయబాబా ఇప్పుడు మనకు ప్రసంగానికి టైం అయింది. ఉమామహేశ్వరరావు గారు జయబాబా అండి, మీరు బాబా విషయాలు తెలియజేయండి. జయబాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. రీసెంట్గా స్టే విత్ గాడ్ అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అందులో దానికి పునాది ఫౌండేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని చదవటం జరిగింది. అది బ్రాబజాన్ చాలా చక్కగా వివరించారు. ఈ ఈ బ్రాబజాన్, ఫ్రాన్సిస్ బ్రాబజాన్, ఈ స్టే విత్ గాడ్ని రాసినటువంటి అతను బాబా కోసం, బాబాలో భగవంతుడిని చూసిన తర్వాత ఆయన కోసం సర్వార్పణ అయిపోవటానికి కోసం సర్వస్వాన్ని అర్పించేసి బాబాని చూసిన వెంటనే ఆయన ఒక మాట చెప్పాడు. ఇన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్నటువంటి నా ప్రయాణం నిన్ను చూసిన తర్వాత అయిపోయింది అని అనుకున్నాడు. అంటే ఆయన మొదట్లో ఈ క్రిస్టియనిజం గురించి, తర్వాత హిందూయిజం గురించి, తర్వాత బౌద్ధిజం గురించి, ఈ అన్ని ఇజమ్స్ లో మంచి ప్రావీణ్యత, అంటే అనేకమైనటువంటి గ్రంథాలు తెలుసు, చదవటం, వాటిని అవపోసన పట్టడం జరిగింది. జై బాబా. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఇలా అవపోసన పట్టడం వల్ల ఆయనకి అంటే మొదట్లో ఆయన ఈ క్రిస్టియనిజం గురించి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు అవి తప్పుదారికి లోనయ్యాయి అంటే భగవంతుడు ఒక విషయాన్ని చెప్తే దాన్ని మరొక వైపుకు మళ్లించటం జరిగింది. అందులో సత్యాన్ని బహిర్గతపరచలేదు. ఆ సత్యాన్వేషణ, అంటే అవి చదివిన తర్వాత అతనిలో ఆ సంతృప్తి అనేది చెందలేదు. దానికోసం విపరీతంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతునిలో ఐక్యం అవ్వాలి అనేటువంటి తపనతో చదువుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అలా అవి చదివిన తర్వాత మన హిందూ పురాణాలు కూడా చదవటం జరిగింది. ఆ తర్వాత బౌద్ధిజం గురించి సంబంధించినటువంటి పుస్తకాల గురించి కూడా చదవటం జరిగింది. అలా చదివి చివరికి మెహర్ బాబా చింతకి చేరటం, ఆ మాట ఇందాక అన్నట్టు, ఈయన్ని చూసిన తర్వాత నా ప్రయాణం, అతనిలో భగవంతుణ్ణి నేను చూడటం జరిగింది, ఇక నా ప్రయాణం ఇంతటితో ముగిసింది అని ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో బాబా చెంత ఉండటం జరిగింది. మనం చూస్తే 1951, దాదాపు 1951 నుంచి 1969 వరకు, దాదాపు బాబాని చివరి కిడీల వరకు కూడా ఆయన్ని వెంట విడవకుండా ఆయన పట్టుకునే ఉన్నాడు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటో మరి ఒక చిన్న విషయం. బాబా ఆయన ఆస్ట్రేలియాకు వస్తున్నాడు అని అంటే, నా తండ్రి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి తన యొక్క సొంత ప్రాపర్టీ అయినటువంటి ఆ కొండని ఒలిచి తన సొంత చేతులతో కొండను ఒలిచి ఆయన కోసం ఆస్ట్రేలియాలో మెహర్ అబోర్డ్ అనేటువంటిది ఆయనే కట్టడం జరిగింది. ఆ పిక్చర్స్ కూడా స్టే విత్ గాడ్ మనం చూస్తే దాంట్లో ఆ పిక్చర్స్ కూడా ఉంటాయి. అతను ఎంత కష్టపడి ఒక ఆర్కిటెక్టర్, ఒక ఇంజనీర్ లాగా ఆ కొండని తవ్వి ఆ రాళ్ళని పేర్చి ఆయన కోసం ఆ బోర్డుని కట్టడం జరిగింది. అంతటి ప్రేమ ఆయన తండ్రి మీద, అంతటి విశ్వాసం ఉంది. అందుకే కాబోలు బాబా భగవంతుడి మీద ప్రేమ ఎలా ఉంటుందో నీకు చవి చూపిస్తాను రా అని మన ఆంధ్ర పర్యటనకు కూడా ఆయన్ని తోలుకొని వచ్చారు. ఎంత ధన్యజీవుడు అంటే 1953, 1954 సంవత్సరాల్లో బాబా ఈ ఆంధ్ర పర్యటన చేస్తున్నప్పుడు ఆ బాబాతో పాటుగా అతను కూడా రావటం జరిగింది. ఈ ఆంధ్ర ప్రజల యొక్క ప్రేమను చూసి అతని హృదయం కూడా ద్రవించిపోయింది. అంటే ఆ పరమాత్ముడి మీద, ప్రీతముడితో అంతటి సాంగత్యాన్ని అనుభవిస్తూ ఆ ఆయన ప్రేమికుల యొక్క ప్రేమను కూడా చూసి ఆయన హృదయం మరింతగా భగవంతుణ్ణి తన హృదయంలో నింపుకొని చివరికి బాబా ఈ దేహత్యాగం చేసేంత వరకు కూడా అతనితో పాటే ఉండటం. తర్వాత బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత బాబా ఒక సహవాస కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. 1969లో
ఒక సాహస కార్యక్రమం పెట్టినప్పుడు అందులో అనేక పాశ్చాత్య దేశస్తులందరూ కూడా ఆ సహవాస కార్యక్రమానికి రావటం జరిగింది. అప్పుడు ఈయనే ఫ్రాన్సిస్ బ్రాబజానే ఉండి ఆ సహవాస కార్యక్రమాన్ని అంతటినీ కూడా వచ్చిన వాళ్ళందరికీ, ఆ ఫారినర్స్ అందరికీ కూడా బాబాతో ఉన్నప్పుడు అంటే ఒక భగవంతుడితో జీవితం గడిపినటువంటి జీవితాన్ని ఆయన షేర్ చేయటం జరిగింది. ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి ఆ పుస్తకాల్లో ఆహ్, 'ద 3 టాక్స్' అనేటువంటి పుస్తకాన్ని ఆహ్, కూడా ఆయన ఇవ్వటం జరిగింది. ఆ 3 రోజులు సహవాస కార్యక్రమం విశేషాలన్నీ కూడా ఆయన అందులో వాళ్ళకి భగవంతుడితో నేను గడిపిన విషయాలు, నా దృష్టిలో ఇతను భగవంతుడు అని వాళ్ళందరికీ చేసి బాబా ప్రేమలో మరింతగా మునిగేటట్టు వాళ్ళందరికీ తెలియచేయటం జరిగింది. అంత గొప్ప ప్రేమికుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్. ఆయన రాసినటువంటి ఈ 'స్టే విత్ గాడ్‌లో' ఆయన యొక్క ఆలోచన విధానం, దృక్పథం చాలా ఈ ఫౌండేషన్‌లో నాకు చాలా చక్కగా అనిపించింది. అది సమయాన్ని బట్టి దాన్ని తెలుసుకుందాం. ఈ ఫౌండేషన్‌లో ఆయన మొదటిగా స్టార్ట్ చేసింది ఏమిటి అనంటే స్వస్వరూపం. దాన్ని అక్కడ పరమాత్మ ఆ 'స్టే విత్ గాడ్‌లో' ఈ సెల్ఫ్‌ని క్యాపిటల్ ఎస్‌తో చూపించటం జరిగింది. సెల్ఫ్ అంటే నేను అనేటువంటిది కాకుండా ఇక్కడ పరమాత్మ, ఆ పరమాత్మని ఇక్కడ స్వస్వరూపంగా ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చెప్పటం జరిగింది. అందులో ఆ స్వస్వరూపం మొట్టమొదటిసారిగా ఆహ్, ఈ ఈ సృష్టిలోనికి రావటం అది మనందరికీ తెలుసు. ఆహ్, అలా సృష్టిలోనికి వచ్చి ఈ ద్వంద్వాన్ని అనుభవించటం జరిగింది అని మనం చెప్తూ ఉంటాం. అయితే ఆయన చెప్పిన విధానం ఏంటంటే, మన కంటికి కనిపించేటువంటి వస్తువుల్లో కానీ, వ్యక్తుల్లో కానీ అన్నిటిలో కూడా యావత్ మానవాళిలో, యావత్ వస్తు ప్రపంచంలో మనకు కనిపించేటువంటి ఈ సృష్టిని అంతటిలో కూడా అది అంతరంగా దాగి ఉంది. ఏమిటి ఆ సెల్ఫ్, ఆ స్వస్వరూపం అనేది అంతరంగా దాగి ఉంది. మరి అది అనేక రకాలుగా మనకు కనిపించటానికి కారణం ఏమిటి అంటే, ఆ స్వస్వరూపం ఎవరికీ కనిపించకుండా ముసుగుతో కప్పబడి ఉండటం చేత, అది ఎవరు దాన్ని చూడలేకపోవటం వల్ల, వాళ్ళు కప్పుకున్నటువంటి ఆ ముసుగుల ద్వారా ముసుగును చూస్తుండటం చేత, ఆ అంతరంగంగా ఉన్నటువంటి ఆ సెల్ఫ్‌ని అంటే ఆ స్వస్వరూపాన్ని లేక ఆ పరమాత్మను దర్శించలేకపోతున్నాము అని చెప్తాడు. అలాగే మనందరిలో ఉన్న ఆ స్వస్వరూపం ఈ ఈ ఈ సృష్టిలోకి రావటం జరిగింది. మరి ఈ సృష్టి చేసింది ఎవరు అనంటే, అదే పరమాత్మ ఒక ఊహలో, ఒక ఆయన ఆయన యొక్క ఊహలో ఈ యావత్ సృష్టి అంతా కూడా ఏర్పడింది అని చెప్తాం. అంటే మనందరిలో ఉన్న స్వస్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క ఊహతో ఈ యావత్ సృష్టి అంతా కూడా నిర్మితమై కనిపించింది. అది మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి. ఈ సృష్టికి నిజమైనటువంటి అస్తిత్వం లేదు అన్న విషయం తెలుస్తుంది. దీనికి ఆహ్, ఆయన ఒక మాట అంటాడు. ఇదంతా కూడా సీమింగ్ ఎగ్జిస్టెన్స్. సీమింగ్ ఎగ్జిస్టెన్స్ అంటే దానికి అస్తిత్వం లేదు అని చెప్పటానికి ఓన్లీ హ్మ్. ఒక ఊహా కల్పకం. మనం చూడండి ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్తుంటే ఎండమావి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిజంగా వాన నీళ్లు పైన అనిపించేటట్టుగా ఎండమావి కనిపిస్తుంది. నిజానికి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ ఏమీ కనిపించదు. దూరం నుంచి చూస్తే మనకి ఎండమావి ఎలా అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ సీమింగ్ ఎగ్జిస్టెన్స్ అనేదే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా ఊహాత్మకమైనటువంటిది. ఈ ఊహని నిజంగా మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే ఆయన ఇంకా చెప్తున్నాడు. ఇది ఆ ఊహ ఎలా కనిపిస్తుంది అనంటే, ఒక కలలో వచ్చినటువంటి మనం నిద్రలో నిద్రించినప్పుడు మనకు కల ఏదైతే వస్తుందో, అది కూడా అలానే కనిపిస్తూ ఉంటుంది. ఆ నిద్రలో ఉన్నంత సేపు అదంతా కూడా భ్రాంతి అనేటువంటి హ్మ్. భ్రాంతినే నిజము అనే విధంగా ఆ కలలో ఉన్నటువంటి వ్యక్తి అనుభూతి చెందుతూ ఉంటాడు. చూడండి కలే నిజము అనే విధంగా భ్రాంతి చెందుతూ ఆ నిద్రలో ఉన్నవాడు కలను కంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కలలో వ్యక్తి మ్యూట్ చేసుకుంటాను.
జయబాబా అరుణ గారు మీరు అన్మ్యూట్ అయిందండి. జయబాబా మీరు కంటిన్యూ చేయండి. ఓకే. కలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తాను జయబాబా అండి వినిపించడం లేదు. ఓ మహేశ్వర్ గారు జై లెఫ్ట్ అయ్యారు వస్తారు. జై బాబా జయబాబా కనెక్ట్ కట్ అయిపోయింది. ఓకే. ఆ నిద్రలో పోతున్నటువంటి వ్యక్తి కళను అనుభూతి చెందుతున్నప్పుడు అనేక అనుభూతుల్ని పొందుతూ ఉంటాడు. ఆ అనుభూతులు ఏంటి? దుఃఖాన్ని కలిగించేటువంటి అనుభూతులు, సుఖాన్ని కలిగించేటువంటి అనుభూతులు కూడా పొందుతూ ఉంటాడు. ఇందాక చెప్పినట్టు బంగారం కలిగి ఆయనకి నిధిలాగా దొరికిందనుకోండి, ఎగిరి గంతేస్తాడు. ఎంతో ఆనందంగా ఉంటాడు. ఆ ఆనంద సమయంలో ఆ నిద్రలో ఉన్నవాడు ఎంతో ఆనందంగా అనుభూతి పొందుతూ ఉంటాడు. అదే అదే ఆ బంగారాన్ని ఎవరైనా దోచేసుకున్నారు అనుకోండి, కంగారు పడిపోతుంటాడు. అది ఎవరో దోచుకొని వెళ్ళిపోయారనుకోండి, దుఃఖిస్తూ ఉంటాడు. నిజానికి ఆ దుఃఖము, సంతోషం ఎందులో అంటే కళ్ళలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ బంగారం నిజంగా ఉందా అంటే నిద్రలో నుంచి మేలుకొని చూస్తే ఒక్కసారిగా ఆ ఏడుపు ఉండదు, ఆ దుఃఖము ఉండదు, ఆ సంతోషం కూడా ఉండదు. నిజానికి ఆ బంగారం కూడా మనకి కనిపించలేదు. అది ఉన్నది కళ. ఓహో! కలలో నేను పోగొట్టుకున్నానా? నేను సంపాదించింది లేదు, నేను పోగొట్టుకుంది లేదు, ఏమీ లేదు. ఇదంతా భ్రాంతే అన్న విషయం తెలిసినప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. అంటే మేలుకోవటం ద్వారా అది వచ్చింది కల అన్న విషయం తెలుస్తుంది. అది ఆ కలలో మనం పొందిందంతా అనుభూతులన్నీ కూడా భ్రాంతియే. అవి ఒక ఊహ మాత్రమే అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ విధంగా ఈ ఈ పరమాత్మ ఆ స్వస్వరూపము ఈ ముసుగుల్లో కప్పబడి ప్రతి అనుభూతిని పొందుతూ ఈ సృష్టిలోనికి రావటం జరిగింది. అయితే ఈ స్వస్వరూపమే ఇక్కడ ముఖ్యంగా మానవ జన్మకొచ్చేసరికి 3 రకాలైనటువంటి దేహాలను తొడుగులుగా తొడుగుస్తుంది. అందులో స్థూల దేహం. ఆ స్థూల దేహం గురించి చెప్తారు. ఆ స్థూల దేహం అనుభూతి పొందేటువంటి ఆయా స్థితులను బట్టి అది ధరించినటువంటి భౌతిక ఆకారం ప్రకారం, రంగుని ప్రకారం అది ఒక్కొక్క చోట ఒకసారి నల్లగాను, ఒకసారి తెల్లగాను, ఒకసారి స్త్రీగాను, ఒకసారి పురుషుడుగాను ఈ ఈ భౌతిక దేహాన్ని ధారణ చేస్తూ ఉంటుందట. అయితే ఈ స్థూల దేహం ఆయా పరిస్థితులను బట్టి, ఆయా స్థితుల్ని బట్టి, ఆయా భౌతిక ఆకారాలను పొందుతూ ఉన్నప్పుడు ఆహ్, ఆ స్థూల దేహాన్ని ఆసరాగా చేసుకొని ఆహ్ ఆ రూపాన్ని ఉత్తేజపరిచేందుకు అంటే మరి ఓన్లీ రూపం ఒకటే ఉంటే సరిపోదు కదా! మరి ఆ రూపాన్ని ఉత్తేజపరచాలి అనంటే దానిలో ఆ రూపం కదలాలి. బొమ్మను తయారు చేస్తాం. బొమ్మను తయారు చేసిన తర్వాత అది కదిలితే బావుంటుంది అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు చిన్న పిల్లలు ఆడుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒక ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ కదిలితే బాగనిపిస్తుంది. ఆడుతూ ఉంటది. కానీ అది ఆ బొమ్మ కదులుతూ ఉంటే ఇంకా ఆనందం ఉంటుంది. మరి అలా కదిలించు ఉచ్చరించి అది ఆ బొమ్మ ఉత్తేజపరచాలి అనంటే, ఇప్పుడు పొందినటువంటి స్థూల దేహాన్ని పొందినటువంటి ఈ స్వస్వరూపం ఆహ్, ఆ రూపాన్ని ఉత్తేజపరిచేటువంటి శక్తిని పొందుతుందనమాట. ఆ శక్తినే మనం ఏమంటున్నామంటే, ఆ స్థూల దేహాన్ని ధరించినటువంటి ఆ స్వస్వరూపం ఇప్పుడు ప్రాణశక్తిని ఆధారంగా చేసుకొని ఆహ్, ఆ సెటిల్ ఎనర్జీని దృష్టిలో ఉంచుకొని అది మసులుతూ ఉంటుంది. ఆహ్, అలా ఆహ్, అలా అంటే ఆ వస్తువులో వచ్చేటువంటి కదలికలను లేక ఉత్తేజపరిచేటువంటి, నడిచేటువంటి విధంగా ఆ దేహాన్ని మలుచుకున్నప్పుడు అది ఆయా పరిస్థితులు, ఆ స్థితులను బట్టి ఆయా రూపాలను పొందుతూ ఉంటుంది. అలాగే
ఆ పొందుతుండటంలో ఈ శక్తిని బట్టి దానికి కొంత జ్ఞానాన్ని సమకూర్చుకొని ఆ మానసిక యొక్క శక్తిని కూడా పుంజుకొని అది 3 రకాలైనటువంటి ఆహ్, దేహాలను తొడుగుతుంది ఇక్కడ. ఆ స్వస్వరూపం. మొదట స్థూల దేహం, తర్వాత ప్రాణశక్తిని ఆధారంగా చేసుకొని, ఆ కదలికలు ఏర్పరచుకొని, ఆ తర్వాత అందులో మూలంగా ఉండేటువంటి మానసిక శక్తి అంటే అది జ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది. అంటే ఆ జ్ఞానం సమకూర్చటం అంటే ఆహ్ కొంతమంది మేధావులుగా కనిపిస్తారు. కొంతమంది పామరులుగా కనిపిస్తారు. విద్య లేనివాడుగా కనిపిస్తారు. కథ లేనటువంటి వాళ్ళుగా కనిపిస్తారు. ఇలాంటన్నిటికి కారణం ఏమిటి అంటే మానసిక శక్తి. అయితే ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని ఆయా పరిస్థితులను బట్టి ఈ మూడిటి యొక్క స్థూల స్థితి, హ్మ్, సూక్ష్మ స్థితి, మానసిక స్థితులను బట్టి ప్రజలు అంటే మనం ఈ దేహంతో కనిపించేటువంటి వాళ్ళందరినీ మనం ఈ ప్రజలలో, ఒక సమాజంలో, ఒక సంస్కృతితో, ఒక జాతితో అప్పుడు అనేక అనుభవాలను పొందుతూ ఉంటుంది. ఒకసారి విజయాన్ని, ఒకసారి పరాజయాన్ని, ఒకసారి విద్య ఉన్నవాడు, ఒకసారి విద్య లేనివాడు, ఒకసారి సుఖాన్ని, ఒకసారి దుఃఖాన్ని ఇలా అనేకమైనటువంటి ద్వంద్వాలను అనుభూతి చెందుతూ ఉంటుంది. ఏమిటి? ఆ స్వస్వరూపం. ఆ స్వస్వరూపం మానవ రూప దేహధారిగా మారినప్పుడు ఇలా 3 ఆహ్, శరీరాలను ఇక్కడ ఆచ్ఛాదనగా చేసుకొని, ఆ స్వస్వరూపం, ఆ ముసుగుల్ని ధరించి ఈ 3 స్తరుల యొక్క స్థాయిని బట్టి ఈ అన్ని ఈ అనుభవాలను పొందుతూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నటువంటి అనేక ద్వంద్వాలను ఈ పొందుతూ తన స్థాయిలను ఈ పరమాత్మ తన స్థాయిలను పెంచుకోవటంలోను మరియు తగ్గించుకోవటంలోను అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక జన్మలెత్తుతూ అలా వెళ్తూ ఉంటుంది. మరి ఇది ఎప్పుడు ఆహ్, ఇలా అనేక జన్మలు పొందటానికి కారణం ఏమిటి అనంటే బాబా క్లియర్‌గా చెప్పారు. ఏ అవతారంలోనూ చెప్పనటువంటి రహస్యాన్ని ఇక్కడ సంస్కారాలు అనేటువంటివి ఈ భగవంతుడు మనకి ఈ కర్మ ఇచ్చాడురా అని అప్పుడప్పుడు మనం పూర్వీకులు కానీ, పెద్దవాళ్ళు కానీ తిడుతూ ఉంటారు. నా కర్మ భగవంతుడు ఇలా రాశారు అని. కానీ నీ కర్మను రాసటానికి భగవంతుడు ఎప్పుడు కూడా నీ కర్మలోకి ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వడు. ఇది నీ ప్రారబ్ధ కర్మ. గత జన్మలో నువ్వు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగానే నీకు ఈ జన్మ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకున్నాం. కానీ ఆ ప్రారబ్ధ కర్మ ఎలా వచ్చింది ఏమిటి అనంటే అది ఈ అవతార యుగంలో అవతారుడిచ్చినటువంటి బాబా ఇచ్చినటువంటి సాహిత్యంలో చాలా క్లియర్‌గా ఆయా సంస్కారాలను బట్టి ఈ జీవితం ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆహ్, మనుషులతో సంబంధం పెట్టుకోవటం, విడిపోవటం, పెరగటం, పెంచుకోవటం, తగ్గించుకోవటం అనేటువంటి అన్నీ కూడా ఈ సంస్కారాల బంధనను బట్టి ఉంటుంది. చూడండి చిన్న ఎగ్జాంపుల్ కూడా. మనం బస్‌లో వెళ్తూ ఉన్న కొద్దీ బస్‌లో ప్రయాణిస్తూ ఉన్నాం. మన సీటు పక్కన ఎవరొచ్చి కూర్చోవాలి అన్నది కూడా అది నీతో సంస్కారమే డిసైడ్ చేస్తుంది. ఆ వ్యక్తి నీతో మాట్లాడించి కాసేపు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ యోగక్షేమాలన్నీ తెలుసుకొని ఆయన స్టేజ్ వచ్చిన వెంటనే దిగిపోతాడు. అలా జరగటానికి కారణం కూడా ఆ వ్యక్తితో నువ్వు సంభాషించటానికి కారణం కూడా ఆ సంస్కారమే అవుతుంది. అంత తీక్షణంగా ఈ సంస్కారాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అయితే ఎందుకు ఈ సంస్కారాలు ఆహ్, ఇలా మనతో పాటు ఉండి మన జన్మలను నిర్దేశిస్తూ మన అనేకమైనటువంటి బంధాలను ఈ బంధనాల్లో చిక్కుకొని వెళ్ళే విధంగా ఆ సంస్కారాలను ఖర్చు పెట్టడం, మళ్ళీ ప్రోగు చేసుకోవటం, ఇలా అనేక ద్వంద్వాలను అనుభూతి పొందుతూ వెళుతూ ఉంటుంది. ఇదంతా చేసేదెవరు? మనలో ఉన్నటువంటి ఆ స్వస్వరూపం తన యొక్క ఎరుకను నిజ స్థితిని మర్చిపోయి ఇలా అనేకమైనటువంటి బంధాలను ఏర్పరచుకుంటూ ఎళ్తుంది. ఈ సత్యం తెలియక ఈ నిర్దిష్టమైనటువంటి ఏ రూపాన్నైతే మనం పొందామో, అదే నిజమనేటువంటి విధంగా భ్రాంతితో
ఆ దేహమే నేను అనేటువంటి తాదాత్మ్యం, ఆ రూపంతోనే తాదాత్మ్యం చెంది అనేక అనుభవాలను పొందుతూ ఉంటాడు ఉంటూ ఉంటుంది. మరి ఈ అనుభూతులు ఎందుకు అవసరమా? ఎందుకు ఒక స్త్రీగా ఉన్నప్పుడు పురుషుడుగా ఉండాలని, పురుషుడుగా ఉన్నప్పుడు స్త్రీగా ఉండాలని, పిల్లవాడిగా ఉన్నప్పుడు పెద్దవాడిగా అయితే బావుంటుంది. లేకపోతే పిల్లవాడిగా వృద్ధాప్యంలో వృద్ధాప్యం యొక్క అనుభూతులు పొందాలి. ఇలా అనుభూతులన్నీ పొందాలి అనే విధంగా ఈ సంస్కారాలు మనల్ని ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ ఇందాక చెప్పుకున్నటువంటి 3 దేహాలు ఈ సంస్కారాలకు అనుగుణంగా అనేక జన్మలెత్తుతూ వెళ్తూ ఉంటాయి. అయితే దీనికి ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవటానికి ఎందుకు ఈ అనుభూతుల మీద మన మనస్సు అంతగా ప్రాకులాడుతుంది అంటే, సపోజ్ ఒక పిల్లవాడికి ఒక రూ. 1000 ఇచ్చి వెళ్లి ఏవైనా దుకాణంలో సపోజ్ పండగొస్తుంది. దీపావళి పండగొచ్చిందనుకోండి. వెళ్లి ఒక రూ. 1000 ఇచ్చి వెళ్లి ఆ టపాసులు కొనుక్కోరా అంటే, వాడు ఆ దుకాణానికి వెళ్లి, ఆ టపాసులు కొనుక్కునే దుకాణానికి వెళ్లి ఏదో ఒక్క టపాసుని కొనడు. నానా రకాలైనటువంటి తీసుకుంటాడు. ఒకడు కాకరొత్తులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, ఆహ్, హ్మ్, ఈ పైకి వెళ్ళేటువంటి కాంతితో వెళ్ళేటువంటి తారాజువ్వలు, ఇలాంటియన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటాడు. అంటే ఒక రూ. 1000తో ఏదో ఒక రకమైనటువంటి టపాసుని కొనడు. మతాబులని, తారాజువ్వలని ఇలాంటి నానా రకాలైనటువంటి అన్నీ కూడా టపాసులు తెచ్చుకుంటాడు. దానివల్ల ఎందుకు ఇలా కోరుకుంటుంది వాడి మనసు అనంటే, అన్నిటి టపాసుల యొక్క ఆనందాన్ని అవి వెలిగించినప్పుడు అది పొందేటువంటి కాంతులు కావచ్చు, వాటి నుంచి వచ్చేటువంటి శబ్దాలు కావచ్చు, అవి విరజిమ్మేటువంటి రంగురంగుల కాంతులు కావచ్చు, ఇవన్నీ పొందాలి, వాటిని చూసి సంతోషపడాలి అనేటువంటి అనుభవం, ఆ అనుభూతి పొందాలనేటువంటి తాపత్రయం ఆ పిల్లవాడిలో అలాగే ఉండిపోతుంది. అందుకోసం వాడు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కొనుక్కుంటాడు. అలాగే మనందరిలో ఉన్నటువంటి మనస్సు అనేకమైనటువంటి సంస్కారాలు మనలో ప్రోగిపోయి ఉండిపోవటం వల్ల, ఆ అనుభూతులన్నీ పొందాలి అనేటువంటి వెంపర్లాట ఆడుతూ ఉంటుంది. అందుకే స్త్రీగా ఉన్నప్పుడు తాను చేయాల్సినటువంటి అంటే ఆహ్, హ్మ్, ఆహ్, తాను ఈ దేహాన్ని అనుభవించిన తర్వాత, పొందిన తర్వాత, ఆ అనుభవాలన్నిటిని స్త్రీ తత్వం యొక్క అనుభవాలన్నిటిని పొందాలని, పురుషుడిగా ఉన్నప్పుడు పురుష యొక్క అనుభవాలన్నీ పొందాలని, లేకపోతే మరుజన్మలో ఆ పురుషుడిలో ఉన్నటువంటి అనుభవాలు పొందాలని మళ్ళీ పురుషుడిగా, ఈ పురుషుడిగా ఉన్నటువంటి వాడు స్త్రీలో ఉన్నటువంటి అనుభవాలన్నీ పొందాలని స్త్రీగా, అనేక ఒకసారి పేదవాడిగా, ఒకసారి ధనవంతుడిగా, ఒకసారి విద్య ఉన్నవాడిగా, ఒకసారి విద్య లేనివాడిగా, ఈ అనుభూతులన్నిటిని అనుభవించాలి అనే విధంగా ఈ సంస్కారాలు నిన్ను నిర్దేశిస్తాయి. ఆ సంస్కారాల ఫలితంగానే ఈ అనుభవించిన సంస్కారాలన్నీ కూడా మనకు బంధనాలు ఏర్పరుస్తుంటాయి. నిజంగా మనం బంధం ఎప్పుడు ఏర్పడుతుంది అనంటే, ఆ పిల్లవాడు ఎప్పుడైతే ఆ టపాసును వెలిగించినప్పుడు బాగా వెలిగి ఆనందాన్ని కలిగించుకుందనుకోండి, మళ్ళీ అలాంటిదే వెలిగించాలి అనేటువంటి బంధం ఏర్పడుతుంది. అంటే ఆహ్, కోరిక తీరటంలోనే దాన్ని వదిలేయడు. మళ్ళీ మళ్ళీ కావాలనుకోవటంలోనే బంధం ఏర్పడుతుంది. కోరిక ఎప్పుడు తీరుతుంది? పలానా సపోజ్ గులాబ్ జామ్ తినాలనిపించింది. మొదట్లో నేను గులాబ్ జామ్ ఎలా ఉంటుంది? దాన్నెలా తయారు చేస్తారు? అది ఏమిటి? అన్న విషయం మనకి కొత్తగా కనిపించవచ్చు. సరే దాన్ని టేస్ట్ చూద్దాం అన్నట్టు టేస్ట్ చూసాం. టేస్ట్ చూసిన తర్వాత దాంతో ఉన్నటువంటి కోరిక వెళ్ళిపోయిందా అంటే, అక్కడితో ఆ కోరిక వెళ్ళదు. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మనలో ఆహ్, దానికి సంబంధించినటువంటి సంస్కారాలు మన మనస్సు పైన పడతాయి. ఎప్పుడైతే మొదటిసారిగా మనం టేస్ట్ చేస్తుంటామో, ఆ టేస్ట్ యొక్క అనుభూతులన్నీ కూడా మనసుపై ముద్రలుగా ఏర్పడతాయి. ఈ ముద్రలు మళ్ళీ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ దుకాణం వెంబటి వెళ్తున్నప్పుడు అక్కడ గులాబ్ జామ్ కనిపించిందనుకోండి. అగో! ఆ రోజు మనం తిన్నాం. చాలా తియ్యగా అనిపించింది. ఈరోజు 2 తింటే బావుంటుంది కదా! వెళ్ళు, వెళ్ళు అని ప్రేరేపిస్తుంది. వెంటనే ఆ ప్రాణశక్తి లేసొచ్చి ఈ స్థూల దేహానికి మానసిక స్థితిలో ముద్రితమైనటువంటిది సూక్ష్మ దేహానికి చెప్తుంది. సూక్ష్మ దేహం వెంటనే వెళ్ళి ఆ దేహానికి ప్రేరేపిస్తుంది.
పద నీ ప్రయాణం కాసేపు ఆపి ఆ దుకాణం వైపుకి వెళ్ళు. ఆ దుకాణం వైపుకి వెళ్ళి ఆ గులాబ్ జామున్ తీసుకో అని చెప్తారు. అక్కడ అది తీసుకొని తింటాం. ఆ తిన్న తర్వాత సంస్కారం అయిపోయింది గదా! అయిపోదు. ఒకటితో అయిపోదు, 2తో అయిపోదు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ మార్గాన వెళ్తున్నప్పుడు మళ్ళీ తినాలి అనిపించేటువంటి ఇలా ఖర్చు చేసినటువంటి ప్రతి సంస్కారం కూడా ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ బంధం మనల్ని మరింతగా మళ్ళీ మళ్ళీ దాన్ని ఆస్వాదించాలి అనేటువంటి ఆ సంస్కారం మనలో ఇంకా దృఢంగా ముద్రితమైపోయి ఉంటాయి. అలా బంధాలను ఏర్పరుచుకుంటూ కొన్నిసార్లు అలా వెళ్ళి మనం బంధాన్ని ఏర్పరచుకుంటాం. కొన్ని సందర్భాల్లో మన దగ్గరికి వెళ్ళి ఆ గులాబ్ జామున్ తినాలి అనంటే, సరే సపోజ్ మన దగ్గర డబ్బులు లేవనుకోండి. ఏం చేస్తాం? అయ్యో! ఈరోజు దానికి సరిపడా కొనటానికి నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటూ దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఇప్పుడేమైంది? కోరిక తీరలేదు. కోరిక తీరకపోయినా అది కూడా నీ మనసు అటువైపే లాగుతూ ఉంటుంది కాబట్టి, ఖర్చవ్వనటువంటి సంస్కారం అది మళ్ళీ నీ మనస్సు మీద ముద్రితమైపోయి ఉంటుంది. మళ్ళీ రేపు రూ. 10 రూ. 100 ఉన్నప్పుడు ఆ రోజు మిస్ అయ్యాను. ఈరోజు వెళ్లి తినాలి. ఆ ఖర్చు అయినా, ఖర్చు అవ్వకపోయినా మనల్ని ప్రేరేపింపం చేసేటువంటి బంధాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఉదయం లేచి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఈ సంస్కారాలు చెప్పినట్టే ఆట ఆడుతూ ఉంటాం. నిజానికి ఉదయం లేచినప్పుడు మనం చూస్తే ఒక్కొక్కడిది ఒక్కొక్క పరిస్థితి. మీరు నిశితంగా పరిశీలించండి. ప్రతి ఇంట్లో కూడా ఓ ఉద్యోగం చేసేటువంటి ఒక ఉద్యోగస్తుడు వెంటనే లేస్తాడు. తన పని తాను చేసుకొని వెంటనే స్కూ ఆఫీస్‌కి బయలుదేరి పరిగెత్తుతూ ఉంటాడు. మనం బయట చూస్తాం. టిఫిన్ సెంటర్‌కి పొద్దున్నే వాకింగ్‌కి వెళ్తూ ఉంటే, ఆ హోటల్ వాడు ఆ హోటల్‌లో పొద్దున్నే తెల్లవారుజామునే లేసొచ్చి పిండి రుబ్బేవాడు పిండి రుబ్బుతూ ఉంటాడు. వేరేవాడు ఆ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని కళాయి పెట్టడం, దాని మీద నూనె వార్చడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఎవ్వడి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ చూస్తే పిల్లలు ఇంట్లోకొచ్చేసరికి వాళ్ళు స్కూలుకి తయారవ్వటానికి వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తయారయ్యి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఎవరి పనిలో వాళ్ళు అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమై వాళ్ళందరూ అనుకుంటారు. నేనేదో చేస్తున్నాను. నేనందరూ వేరు వేరు చేస్తూ వేరు వేరు పనులు చేస్తున్నారు. వేరు వేరుగా కనిపిస్తున్నారు అని మనకనిపిస్తూ ఉంటుంది. కానీ అందరూ చేసేది ఒకే ఒక్క పని. ఆ స్కూలుకి వెళ్ళే పిల్లవాడైనా, ఉద్యోగానికి వెళ్ళినటువంటి ఆఫీసర్ అయినా, లేకపోతే ఆ హోటల్‌లో పిండి రుబ్బి పనిచేసేటువంటి వాళ్ళైనా, ఎవరైనా చేసేటువంటి ఈ యావత్తు సృష్టిలో అందరూ చేసేది ఒకే ఒక పని. ఆ పనేమిటంటే ఈ సంస్కారాల్ని ఖర్చు పెట్టడం. వాడి సంస్కారాల్ని వాడలా ఖర్చు పెడుతున్నాడు. పిండి రుబ్బేవాడిగా వాడి యొక్క సంస్కారాల్ని, ఆఫీసర్‌గా ఆఫీస్‌కి వెళ్ళేటువంటి వ్యక్తి, స్కూలు పిల్లవాడిగా ఆ పిల్లవాడు వారు స్కూల్ వెళుతూ వాళ్ళ యొక్క సంస్కారాలను ఆ విధంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలా ఖర్చు పెట్టి అనుభూతుల్ని పొంది, మరి ఎంతవరకు అనుభూతిని పొందుతుండేదైతే, సాయంత్రం అయ్యేసరికి వీళ్ళందరూ అలసిపోతారు. ఎంతసేపు చేస్తాడు ఆ హోటల్ పని? పిండి రుబ్బి ఆహ్, వంట వండి అవన్నీ కూడా సేల్ అయ్యేంత వరకు కష్టపడతాడు. ఒక సమయానికొచ్చేసరికి శరీరం అలసిపోతుంది. ఆ సంస్కారాలు ఇక చాలు అన్నట్టు సాయంత్రం అయ్యేసరికి ఆ హోటల్ బంద్ చేసి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు. నిద్ర నిద్రకు ఉపక్రమిస్తాడు. నిద్రలో పడుకుంటాడు. అయితే దీన్ని కూడా ఒక రకంగా ఇక్కడ బ్రాబజాన్ చెప్తాడు. మనలో ఈ సంస్కారాలు ఉదయాన్నే నిద్రలేపుతాయట. మనల్ని ఎవరు నిద్ర లేపుతున్నారంటే, అమ్మో, నాన్నో లేకపోతే మీ ఇంట్లో ఆవిడో మిమ్మల్ని లేపట్లేదు. మిమ్మల్ని లేపేది వీళ్ళందరికంటే ముందుగానే మిమ్మల్ని సంస్కారాలు నేర్పుతాయి. మీరు జాగ్రత్తగా మీ నిద్రను గనుక గమనించినట్టయితే నిద్రలో ఇది జరుగుతుంది. పొద్దున్నే మనం లేసేటప్పుడే నిన్న చేసినటువంటి సంస్కారాలు అంటే నిన్న ఎక్కడైతే ఏదైనా హ్మ్, సపోజ్ చిన్న తగాదా జరిగిందనుకోండి. పడుకున్నాం. దాన్ని మర్చిపోయాం. నిద్రలో పూర్తిగా మర్చిపోయాం. కానీ తెల్లవారు లేస్తున్నప్పుడే మళ్ళీ మనకు ఆ ఆలోచనే వస్తుంది. నిన్న అలా మాట్లాడకుండా ఉండాల్సింది వాడు. వాడితో అనవసరంగా నేను మాట జారానే, లేకపోతే వాడు అనవసరంగా వాడితో దెబ్బలాడానే అనేటువంటి ఆలోచనలు మళ్ళీ నీకు వచ్చి వెంటనే నిద్రకు నువ్వు ఆల్రెడీ లేచుంటావు. కానీ కళ్ళు మూసుకొనుంటావు. ఇంతలో ఎవరో వచ్చి లేపితే లేసినట్టు. వాళ్ళొచ్చి లేపలేదు. నిన్ను ఆల్రెడీ ముందుగానే నిద్రకి లేపింది ఎవరు అనంటే సంస్కారాలు. మనకు చక్కగా ఒక యానిమేషన్ కూడా చూపించారు. ఈ సంస్కారాలు చెప్పేటప్పుడు.
ఒక పిల్లి నిద్రపోయిన వ్యక్తి మీద గంతులేస్తూ ఉంటుంది. ఆ పిల్లి ఎవరు అంటే సంస్కారాలు. వాడు నిద్రలో ఉన్నటువంటి వాడిని నానా యాతన పెట్టి సౌండ్ చేయటం, గంట వాయించటం, చెవి మీద గింజటం, వాడిని ఒక దెబ్బ వేయటం, అనేక రకాలుగా మళ్ళీ లే 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 అని వాడిని లేపుతూ ఉంటాయి. లేపుతూ ఆ పిల్లి చివరికి వాడిని లేపేంత వరకు అది నిద్రపోదు. అలా లేచిన వెంటనే అది గమ్ముగా ఒక చోట నుండి నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. అంటే అలా ఉదయాన్నే మనల్ని నిద్ర లేపేది ఏమిటి అనంటే మన సంస్కారాలు. ఆహ్, మనలో ఉన్నటువంటి ఆ మానసిక మనస్సులో ఉన్నటువంటి ఆ సంస్కారాలన్నీ కూడా ఈ విధంగా ఉదయాన్నే మనల్ని నిద్ర లేపుతాయి. ఆ నిద్ర లేపిన వెంటనే ఈ పనులని ఇందాక చెప్పుకున్నటువంటి అనేక పనులు చేసి, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అలసటతో నిద్రపోతాం. నిద్ర కా తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆ తాత్కాలికంగా ఉపశమనం చెందినటువంటి మనస్సు మళ్ళీ ఉదయాన్నే ఆ సంస్కారాల చేత మళ్ళీ మేల్కొనబడటం జరుగుతుంది. అయితే దీన్ని బ్రాబజాన్ ఒక చక్కటి విషయంలో చెప్పాడు. ఉదయం మనం లేచిన వెంటనే అలా మనల్ని మేలుకొల్పటానికి మనం ఒక ప్రణాళిక వేసుకొని లేస్తాం. ఈరోజు ఈ పనులు చేసుకోవాలి, ఈ పనులు చేసుకోవాలి అని. అలా ఇలా మేల్కోవటాన్ని సృష్టిని సృష్టించుకోవటం అనేసి చెప్తారు. ఉదయాన్నే మేల్కోవటంతోనే ఈ సృష్టిని నేను సృష్టించాను. అంటే నా ప్రపంచం మొదలయ్యింది అనేటువంటి విషయంతో మేలుకొన్నాను. అలా సృష్టించుకున్న నా దినచర్యను పోషిస్తాను. ఎలా? ఉదయం నుంచి ఆయా కార్యకలాపాల్లో ఈరోజు ఏమేం చేయాలి అనేటువంటి దినచర్య అంతా రాసుకొని, ఆయా కార్యక్రమాల్లో నేను ఆ కార్యక్రమాలన్నిటిని కూడా పోషిస్తాను. పోషించిన తర్వాత చివరికి సాయంత్రం అయ్యేసరికి వాడెలా అయితే ఆ హోటల్ వాడు దుకాణాన్ని పనిచేశాడో, అదే విధంగా ఈ నిద్రకు ఉపయోగించి అనేక కార్యకలాపాల్లో నిమగ్నమైనటువంటి ఈ దేహం అలసిపోయి నిద్రకు ఉపక్రమిస్తుంది. నిద్రకు ఉపక్రమించటం అంటే తనలోకే తాను నిమగ్నమైపోవటం. అలా నిద్రకు ఉపక్రమిస్తారు. ఇప్పుడు ఇక్కడ 3 జరుగుతుంది. సృష్టించటం, పోషించటం, తనలో తాను లీనమైపోవటం. ఇక్కడ ఉదయాన్నే సృష్టించుకోవటం అంటే మనం హిందువుల్లో చెప్తాం బ్రహ్మ. ఈ సృష్టిని సృష్టించటంని బ్రహ్మగా చెప్తాం. పోషించటం అలా ఆ దినచర్యనంతటిని నేను పోషించుకుంటూ వెళ్ళటం అనేటువంటిది ఏమిటి అనంటే విష్ణువు. విష్ణువు హ్మ్. పోషిస్తాడు. తర్వాత రాత్రయ్యేసరికి లయం. మనలోనే మనం నిద్రపోతాం. కాబట్టి అది లయకారకుడు. మహేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క పాత్రను పోషిస్తూ ఈ సంస్కారాలను అలా ఖర్చు పెట్టుకుంటూ అనేక విధమైనటువంటి ద్వంద్వాలను అనుభూతి చెందుతూ ఉంటాము అన్న విషయాన్ని బ్రహ్మజాన్ ఇక్కడ ఈ ఫౌండేషన్‌లో చక్కగా వివరించాడు. అయితే ఈ పరబ్రహ్మలో స్థితిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తన్ను తాను మర్చిపోయి అనేకమైనటువంటి శరీరాలతో అనేకమైనటువంటి ద్వంద్వాలను అనుభవించి చివరికి తన స్థితిని తాను తెలుసుకోవటం వైపుకు దృష్టి మలిచినప్పుడు ఆ మార్గం, ఆ ప్రయాణం వేరుగా అవుతుంది. దీన్ని ఆహ్, చక్కటి ఒక ఉదాహరణతో కూడా పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఉద్యోగరీత్యా క్యాంప్ దృష్టిలో తన ఫ్యామిలీనంతాను వదిలేసి ఎక్కడో ఉద్యోగరీత్యా ఢిల్లీకి వెళ్లి పనిచేస్తున్నాడనుకోండి. ఆ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ కార్యకలాపాల్లో నిమగ్నమైపోయిన వాడు ఒక్కసారిగా నిద్ర వచ్చి ఉపక్రమించి నిద్ర పడుకున్నాడు. ఓ చెట్టు కిందో ఎక్కడో పడుకున్నాడు. పడుకున్న వెంటనే వాడికి ఆ పడుకున్న నిద్రలో తన కుటుంబీకులైనటువంటి తన భార్యతో, తన పిల్లలతో, తన తల్లిదండ్రులతో వాళ్ళందరితో కలిసి మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా అనుభవించినట్టు అనుభూతి చెందుతూ ఉంటాడనమాట. చివరికి ఒక్కసారిగా అందులో ఆనందం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతున్నాడనే దుఃఖము ఈ అనుభూతులన్నిటిని పొందిన వెంటనే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అనేటువంటి అనుభూతి వచ్చేసరికి ఒక్కసారిగా వాళ్ళందరిని మిస్ అయ్యాను అనేటువంటి దుఃఖం వచ్చినప్పుడు ఒక్కసారిగా మేల్కొని చూస్తే నిజానికే అక్కడ ఆ ఫ్యామిలీలో భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ లేరు. అలాగే ఇక్కడ ఈ ఈ అనుభూతులన్నిటిని కూడా ఆ పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి స్వస్వరూపం ఇన్ని అనుభూతులన్నిటిని పొంది చివరికి
అదెవ్వరూ లేరు. నేను నేనే ఉన్నాను అనేటువంటి ఆ స్వస్వరూప స్థితిని పొందేంత వరకు ఈ జర్నీ అంతా కూడా నడుస్తూనే ఉంటుంది అని ఇక్కడ బ్రాబజాన్ చెప్పడం జరిగింది. అలా నిద్రలో ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా మేల్కొన్నప్పుడు తనలో తాను నేనే భగవంతుణ్ణి అని తెలుసుకునేంత వరకు ఈ జర్నీ సాగుతూ ఉంటుంది. అయితే మరి ఎందుకు ఈ ఈ ఎప్పటి వరకు ఇది నాకు కనిపించదు, నన్ను నేను తెలుసుకునేంత వరకు నేను ప్రయాణం చేయలేను అన్న విషయాన్ని ఇక్కడ గమనిస్తే, ఈ పరమాత్మ ఆహ్, ఈ ముసుగులతో ఈ యావత్ ప్రపంచాన్ని చూస్తూ అదే నిజం అనుకునేటువంటి చేస్తుంది. అలా వీడికి కనిపించేటువంటి ఈ ఈ ఈ దేహాన్ని ధరించినటువంటి వాడికి యావత్ సృష్టి అంతా కూడా కనిపించేటట్టు చేసేదేమిటి? తన యొక్క కళ్ళు. ఈ కళ్ళు ఈ యావత్ ప్రపంచాన్నంతటిని చూస్తూ ఇదే నిజం, ఇదే నిజం, ఇదే నిజం అనేటువంటి భ్రమను కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ కన్నుని చూసుకోగలుగుతుందా? అంటే లేదు. ఆ కన్ను గనక చూసుకున్నట్టయితే ఏమైతుంది? అలా చూడటం ఎప్పుడు సాధ్యమవుతుంది? అంటే ఈ కంటికి ఎదురుగా ఒక అద్దం గనక పెట్టినట్టయితే, ఈ కన్నుకి అడ్డంగా ఆహ్, తన ఎదురుగా ఈ కన్నుకి ఎదురుగా అద్దం పెట్టినప్పుడు ఏమవుతుంది? అవతల ఉన్నటువంటి చూసేటువంటి వస్తువులన్నీ కూడా కనుమరుగైపోయి కేవలం అద్దం మాత్రమే కనిపిస్తుంది. ఆ అద్దంలో తన్ను తాను చూసుకోగలుగుతుంది. ఆ కన్నునే చూసుకోగలుగుతుంది. ఇప్పుడు అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే, ఇంతవరకు అతను కలగంటున్నాడు. తన ఫ్యామిలీని అవన్నిటిని చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా మెలుకొని లేసి చూస్తే ఇదంతా కూడా ఊహ అన్న విషయం ఎప్పుడు సమాప్తం అవుతుంది అనంటే, నీ కన్ను నీ కన్నును గనక చూసుకోగలిగినట్టయితే, అది ఎలా సాధ్యమైతుంది? కేవలం దర్పణం ద్వారా. ఈ దర్పణం ఏమిటి? అద్దం. ఎప్పుడైతే వచ్చి నీ ఎదురుగా చేరుతుందో, అవతల కనిపించేటువంటి వస్తు ప్రపంచం అంతా మాయమై, నీ కన్నును నువ్వు చూసుకోగలుగుతావు. అప్పుడు నీకు ఊహ అంతా మాయమైపోయి, నిన్ను నువ్వుగా తెలుసుకోగలుగుతావు. ఆ నిన్ను నీవుగా తెలుసుకోవటమే నేను ఈ ఈ స్వస్వరూపాన్ని, నేనే భగవంతుడిని అనే విషయం ఎరుకపరుస్తుంది. అప్పుడు మాత్రమే నాకు నిజమైనటువంటి యథార్థమైనటువంటి సత్యం ఎరుకపరుస్తుంది. నేను ఇది కాదు, నేను అది కాదు. నేను ఆ నేను అనేటువంటిది మాయమైపోయి నేనే సర్వస్వం, స్వస్వరూపుడిని అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇది ఊహ ఎప్పుడు ముగుస్తుంది అంటే నీ కన్ను ఆ అద్దంలో ఆ కన్ను చూసుకున్నప్పుడు ఎలా అయితే ఆ ఊహ అంతా కూడా నిజం కాదు అనే విషయం తెలుస్తుందో అప్పుడు ఈ ప్రయాణం ముగిస్తుంది. అలా ప్రయాణాన్ని ముగించేందుకు ఆ అద్దాన్ని చూపించగలిగేటువంటి ఆ వ్యక్తి, ఆ సత్యాన్ని సత్యంగా పరిచయం చేసేటువంటి వ్యక్తి ఎవరు అనంటే అవతారుడు. ఆ అవతారుడు ఈ సృష్టిని ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఆత్మకు కూడా ఆ విధంగా చూపించి నీ స్వస్వరూపం ఇదిరా అనేటువంటి చూపించేటువంటి ఎందుకు ఆయన ప్రతిసారి కూడా 700 సంవత్సరాలకు ఒకసారి, 1400 సంవత్సరాలకు ఒకసారి ఆయన భూమి మీదకి వస్తాడు. అలా వచ్చినప్పుడు మన స్వస్వరూపాన్ని మనకు ఎరుకపరిచేందుకు ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఎవరు ఆ అర్హతను కలిగి ఉన్నారో వారికి ఆ దర్పణాన్ని అందించేందుకు దర్పణ ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయన అంటాడు, "ఈ సృష్టిని నేను అంటే నాశనం చేయటానికి రాలేదు. నాశనం చేయటానికి కాదు నేను వచ్చింది." ఆయన అసలు మనమందరం అనుకుంటాం, ఈ సృష్టిని నాశనం చేయటానికి అలా వచ్చాడంటే, సృష్టిని నాశనం చేయటం గాదు. అసలు ఆ సృష్టియే లేదు. లేని సృష్టిని నేను నాశనం చేయటం ఎందుకు వస్తాను? అసలు ఆ సృష్టి లేదురా బాబు! నువ్వు కేవలం ఉన్నది నువ్వు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఎరుకపరిచేందుకు ఆయన ఇలా భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి ఆహ్, 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 నిజమైనటువంటి స్వస్వరూపాన్ని ఎరుకపరిచేందుకు అతను ప్రయత్నిస్తాడు. ఆహ్, ఈ ఈ దీన్ని అర్థం చేసుకోవటానికి అనంతంగా కొనసాగుతూ ఈ పరిస్థితంతా కొనసాగుతూ ఉన్నటువంటి ఆహ్ అంటే ఈ కోరికల్లో అనంతంగా నిమగ్నమై ఈ ప్రపంచమే నిజమని కొనసాగుతూ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఆహ్, తనలో పరిస్థితులు మార్పు ఈ అనుభూతులు అనుభవించి వాడికొక నిస్పృహ లోనైతాడట. ఆ నిస్పృహకు లోనైపోయినప్పుడు ఎలాగైనా
ఈ ఈ పొందేటువంటి ఈ పరిమితుల ఆనందం నుంచి, పరిమితమైనటువంటి దుఃఖం నుంచి, వీటన్నిటి నుంచి బయటపడాలి అనేటువంటి అసహనంతో తీవ్ర నిస్పృహకు లోనైనప్పుడు, అప్పుడు తనలో ఈ ఆకలి వేస్తుంది. ఇది నిజమైనటువంటిది కాదు. ఇది అసత్యమైనటువంటిది. సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రేరేపణ కలిగినప్పుడు, ఎప్పుడైతే ఆ అర్హత కలిగేటువంటి స్థితి వస్తుందో, అప్పుడు నీకు గురువు తారసపడతాడు. ఆ గురువే నిన్ను ఆ గమ్యాన్ని చేర్చుకోవడానికి ఈ పరిమితులన్నిటినీ కూడా, అంటే క్షణక్షణం మారిపోయేటువంటి ఈ దుఃఖాలు, క్షణక్షణం మారిపోయేటువంటి ఈ ఆనందాలు, వీటన్నిటికీ అవతల ఏదో ఉంది అనేటువంటి విషయాన్ని మనలో రెచ్చగొడతాడట. అంటే ఒక ఉద్యమం చేయాలన్నా, ఒక పనికి పాల్పడాలన్నా మనలో ఒక ఒక నిస్పృహకు లోనైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ బంధనాలను కలిగించేటువంటి ఈ ఊహల నుంచి బయటపడటానికి అతను మనకి ఈ జీవితంకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఉంది, దీని నుంచి బయటపడాలి, ఈ ప్రయత్నాలన్నిటి నుంచి మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని మనలో ఈ టెంపరరీ సక్సెస్ని కానీ, టెంపరరీ ఆనందాలను కానీ, వీటన్నిటి నుంచి బయటపడాలి, దీనికి ఒక సొల్యూషన్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనలో ఆలోచన రేకెత్తిస్తుంది. ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో, ఆ ఆలోచన నుంచి బయటపడేందుకు భగవంతుడు మనకి ఒక మార్గాన్ని చూపిస్తాడు. అంతవరకు ఈ ద్వంద్వాలను అనుభవించాల్సిందే. ఈ ద్వంద్వాల నుంచి అనుభవించి బయటపడటానికి, మార్గాన్ని నిర్దేశించటానికి మనలో ఒక ప్రేరణను కలిగించి ఆ భగవంతుడు ఒక గురువు రూపంలో తారసపడతాడట. అయితే మనం దీని నుంచి ఎప్పుడు కూడా బయటపడలేనటువంటి విషయానికి, అంటే ఈ నిజమైనటువంటి సత్యాన్ని పొందాలి అనేటువంటి దానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా దానిలోనే నిమగ్నమైపోయాలి అనేటువంటి పలాయనవాదాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మనకి కష్టంగా ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం కదండి. ఒక నక్క చాలా ఆకలితో ఉండి వెళ్తూ ఉంటే ఆ తోటలో ద్రాక్ష పళ్ళు వేలాడుతూ ఉంటాయి. అబ్బా, ఆకలైనటువంటి సమయంలో దొరికాయి, ఇవి తింటే చాలా తీయగా ఉంటాయి, నా కడుపులో ఆకలి తీరుతుంది అని ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం ఎంతసేపు చేస్తుంది? కొద్దిసేపు చేసి వదిలేస్తుంది. ఇక వదిలేసిన తర్వాత దాని మీద నిరుత్సాహాన్ని ప్రదర్శించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కనీసం ఆ నక్క అక్కడ వాటిని అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ మనం ఈ అసత్యం అన్నటువంటి విషయం తెలిసి, సత్యాన్ని తెలుసుకొని ఎన్నోసార్లు విసుగుకి, నిస్పృహకి లోనై కూడా నిజమైనటువంటి సత్యాన్ని పొందాలి అనేటువంటి ఆ తాపత్రయం మనలో కలగకుండా, మనం దాని నుంచి నిష్క్రమించాలి అనేటువంటి పలాయనవాదానికి దురయ్యమై మనం ఈ ప్రయత్నం కూడా చేయమట. అలా చేయకుండా వెళ్ళిపోతూ ఈ ఈ ఈ సంసార బంధనాల్లోనే చిక్కుకొని అలానే ఉండిపోతామట. కానీ నిజంగా ప్రయత్నం చేస్తే గనక దీనికి ఆవల మరొక నిజమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి పరిష్కారం, నిజమైనటువంటి ఆ సక్సెస్, విజయం అనేటువంటిది దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనలో ఆ నిస్పృహల ద్వారా మనల్ని ప్రేరేపించేందుకు భగవంతుడు ప్రయత్నిస్తాడట. అలా నిజంగా ఎవరెవరు ఆ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి ఒక చేయూతనిచ్చి ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఈ అవతారుడు భూమి మీదకి ఎప్పుడూ వస్తూ ఉంటాడు. ఇంతవరకు సమయం అయిందనుకుంటా అండి. ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది నెక్స్ట్ వీకెండ్. జై బాబా. జై బాబా అంటే ఉమామహేశ్వర గారి జై బాబా, జై బాబా. స్టే విత్ గాడ్ నుంచి ప్రభావజన్ గారు వివరించినటువంటి చాలా మంచి విషయాలు, సంస్కారాల గురించి తినేమి, ఇంకా సస్వరూప జ్ఞానం అని దాని గురించి తినేమి చాలా చక్కగా అన్ని విషయాలు వివరిస్తూ వచ్చారు. సమయం ఉంటే తర్వాత నెక్స్ట్ వీక్ మీరు అన్నట్లుగానే చెప్పుకుందామండి. జై బాబా. చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబాలండి ఉమామహేశ్వర గారు. దీనికి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీక్. కంక్లూజన్ బాగుంటుంది. బాగుంది, అలానే అలల్లాగానే ఉంది, చాలా చక్కగా. జై బాబా.
ఇప్పుడు మనము ఉమా ఉమారాణి గారి జైబాబా అండి ఒక చిన్న సంకీర్తన చేయండి, తర్వాత నామం చెప్పుకుందాం.